రైట్, థ్యాంక్ యూ శ్రీకీర్తి. సో ప్రజెంట్ గణనాథుడిని లిఫ్ట్ చేశారు క్రేన్ సహాయంతో. 69 అడుగుల ఆ విశ్వశాంతి మహాగణాధిపతిని లిఫ్ట్ చేశారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఆ గణనాథుడు క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేశారు. సాగర తీరాన అద్భుతమైనటువంటి కన్నుల పండుగ దృశ్యాన్ని మనం ఆ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఎటు చూసినా కూడా, అంటే ఇక్కడ మీకు చూస్తున్న విజువల్స్ లో చాలా తక్కువగా జనం కనిపించవచ్చు, కానీ ఎక్కడికక్కడ బార్కెట్ల సహాయంతో జనాన్ని అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. బికాస్ భద్రతా ఏర్పాటు దృష్ట్యా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇరినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ఆ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోయి జనాలంతా చూస్తూ ఉన్నారు. సో ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఆ విజువల్స్ లో మనం ఆ కన్నుల పండుగ చూస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో గణనాథుని క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేశారు. గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. 9 రోజుల పాటుగా నిష్ఠగా పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతానికి గంగమ్మ ఒడికి చేరేందుకు అంతా సిద్ధమైంది. సో వివిధ రూపాల్లో నుంచి అక్కడ జరిగేటువంటి ఆ విజువల్స్ మీద ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఎక్కడ ఏ ఒక్క దృశ్యాన్ని కూడా వదిలిపెట్టకుండా అణువు గణనాథుడికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ ని, ఆ నిమజ్జన కార్యక్రమాన్ని మీకు చూపించేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. సో లైవ్ కెమెరా 1, లైవ్ కెమెరా 2 అండ్ లైవ్ కెమెరా 3 3 యాంగిల్స్ లో మీ గణనాథుడి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూపించేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. ఎస్ మరికాసేపటి ప్రతినిధులు అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులోకి రాబోతున్నారు. సో ఆ విజువల్స్ మీరు గమనించండి. మొదటి విజువల్ లో డ్రోన్ విజువల్ ని మీరు చూస్తున్నారు. సో దాంట్లో గణనాథుడి యొక్క భారీ విగ్రహాన్ని లిఫ్ట్ చేశారు క్రేన్ సహాయంతో. సో పూజ పూర్తయింది. సో అంతా చివరిసారిగా మీరెవరైనా ఇంకా ఖైరతాబాద్ గణనాథ్ దర్శించుకోకపోతే ఈ లైవ్ లో మీకు ఆ భారీ గణనాథుడి యొక్క రూపాన్ని చూపిస్తున్నాము. విశ్వశాంతి మహాగణపతిని మీకు చూపిస్తున్నాము. సో మీరు ఆ విజువల్ గమనించండి. సో మీరు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఇక్కడ మీ కోరిక ఏంటో ఆ దేవుడిని కోరండి. సో బుద్ధి గణపతి, సిద్ధి గణపతి. సో మీ అందరికీ విజ్ఞానాన్ని, విద్యని, వివేకవంతాన్ని అన్నిటినీ ప్రసాదించేటువంటి ఆ గణనాథుడు 9 రోజుల పాటుగా పైలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చి ఇక్కడే మీ అందరికీ దర్శనమిచ్చి మీరిచ్చేటువంటి పూజని స్వీకరించి మీరిచ్చిన ప్రసాదాల్ని భుజించి మీ అందరి కోసం ఆశీర్వదిస్తూ అడుగడుగు ముందుకేస్తూ ఖైరతాబాద్ మహాగణపతి అక్కడి నుంచి ట్యాంక్ బండ్ కి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కోలాహలమైన వాతావరణం నెలకొని మా కొలీగ్ సచిన్ కూడా సిద్ధంగా. సచిన్, సో ఖైరతాబాద్ గణపతికి సంబంధించి నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎక్కడి దాకా వచ్చింది? ఎస్, ఆ విజువల్ చూడండి. గణనాథుని సాగర్ తీరం వైపు పంపించారు, లిఫ్ట్ చేస్తున్నారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. సో ప్రెసెంట్ ఆ విజువల్ గమనిస్తే ఖైరతాబాద్ మహాగణపతిని లిఫ్ట్ చేశారు దృశ్యాల్లో కనబడుతోంది. సో ఖైరతాబాద్ గణనాథుని సాగరం తీరం వైపు నుంచి, సో సాగర తీరాన గంగమ్మ ఒడికి చేర్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో సచిన్ ఉన్నారు. సచిన్, సో అప్డేట్స్ ఏంటి? విజయ్ రైట్ ఆ విజువల్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని 4వ నెంబర్ క్రేన్ సహాయంతో పైకి లిఫ్ట్ చేశారు. కొన్ని క్షణాలే మిగిలి ఉంది. ఆ గణనాథుడి రూపాన్ని, విశ్వశాంతి 69 అడుగుల ఆ గణనాథుడి రూపాన్ని గంగమ్మ ఒడికి చేర్చే సమయం కొన్ని నిమిషాలే మిగిలిపోయింది. కొన్ని నిమిషాలు మాత్రం మిగిలి ఉంది. కొన్ని క్షణాల్లోనే ఆ గణనాథుడి యొక్క గణనాథుడిని నిమజ్జనోత్సవం జరగబోతోంది. సో మీరు ఇంకా ఎవరైనా గణనాథుని దర్శించుకోకపోతే అద్భుతమైనటువంటి క్షణాలని, అద్భుతమైన దృశ్యాలని, గణనాథుడి ఆ రూపాన్ని మీరు చూస్తున్నారు. సో గంగమ్మ ఒడికి చేర్చేటువంటి ఆ సమయం కొన్ని క్షణాలే మిగిలి ఉంది. ఆ అద్భుతమైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి, వివిధ కెమెరాల ద్వారా ఆర్టీవీ మీకు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలని, ఆ క్షణాలని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఎక్కడ చూసినా ఈరోజు గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలే కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా జనం చేరుకున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవగానే మిగిలినటువంటి హైదరాబాద్ విభిన్న రూపాల్లో అందరికీ దర్శించినటువంటి ఆ మహాగణపతులని
ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి తీసుకొస్తారు. సో మరి కాసేపట్లోనే ఆ గణనాథుడు చూడండి, మీరు చూస్తున్నారు గణనాథుడి చుట్టూ పడవల్లో వివిధ రూపాల్లో నుంచి ఆ అద్భుతమైన దృశ్యాలను చూసేది. ఎస్, గణనాథుడు తిరుగుతూ ఉన్నాడు. గణనాథుడి రూపాన్ని అటువైపుగా తిప్పుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అందరికీ దర్శనం ఇచ్చే విధంగా ఆ గణనాథుడు మీరు చూడండి, చేతిలో అభయమిస్తూ గణనాథ్ అందరికి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ఆ అద్భుత దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఆ గణనాథుడు మరి కాసేపట్లోనే నీళ్లపైనే ఆ క్రెయిన్ సహాయంతో గణనాథుడు తేలుతూ ఉన్నాడు. అందరూ గమనిస్తున్నాడు. గణనాథుడు అందరినీ ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. సో తప్పప్పులను లెక్క కడతాడు. మీరు ఇకపైన ఆ గణనాథుడి ఆశీర్వాదం పొందాలి అంటే ప్రకృతిని కాపాడండి, మంచి వైపుగా నిలబడండి, ధర్మం వైపుగా నిలబడండి, న్యాయం వైపుగా నిలబడండి. ఆ గణనాథుడి ఆశీస్సులు మీపై ఉండాలి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే, మీరు ఆయన దగ్గర ఉంచినటువంటి ఆ కోరికలు నెరవేర్చాలి అంటే మీరు న్యాయం వైపుగా, ధర్మం వైపుగా మీరు నిలబడి మంచి వైపుగా ప్రకృతిని కాపాడే విధంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆ గణనాథుడి ఆశీర్వాదాలు మీపై మెండుగా ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద 30,000 మంది పోలీస్ భద్రతా సిబ్బందితో, 200 మంది గజ ఈతగాళ్లతో, 160 మంది యాక్షన్ టీంతో ఆ గణనాథుడు ట్యాంక్ బండ్కి చేరుకున్నాడు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఖైరతాబాద్ గణపతి అక్కడికి చేరుకున్నాడు. సో ప్రెసెంట్ ఆ గణనాథుడి 4వ నెంబర్ క్రెయిన్ సహాయంతో పైకి లిఫ్ట్ చేసి గణనాథుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే అవకాశం కనబడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మరి కాసేపు కొన్ని క్షణాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ గణనాథుడు పైకి లిఫ్ట్ చేసిన తర్వాత అందరికీ మరోసారి ఆ గణనాథుడి రూపాన్ని చూపించే విధంగా తిప్పుతూ ఉన్నారు. ఆ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ భారీ విఘ్నేశ్వరుడి యొక్క ఆ విజువల్ మీరు గమనించండి. ఆ భారీ విఘ్నేశ్వరుడి యొక్క దర్శన భాగ్యం ఎంతమందికి కలిగింది. సో మీలో ఇంకెవరైనా ఆ గణనాథుడిని దర్శించుకోకపోతే మీరు ఆ విజువల్స్లో గమనించండి. రైట్, ప్రజెంట్ ఆ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఎస్, నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు. సో మరి కాసేపట్లోనే గణేష్ నిమజ్జనోత్సవం పూర్తి కాబోతోంది. ఎస్ సచిన్, సో ఎటువంటి నిమజ్జనోత్సవం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మనోజ్, ఆ ఆఖరి ఘట్టం మరికొద్ది క్షణాలు మాత్రమే మిగిలిందని చెప్పుకోవాలి. 69 అడుగుల భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి బుడిబడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న